ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనము. దీనివల్ల సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ కాదు. కంప్లీట్ కాకముందే ఆర్గజమ్‌కి వెళ్తారు అని మీకు తెలుసా? సో, ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల అసలు జీవితాలు, ఈవెన్ కుటుంబాలు ఇబ్బంది పడతాయని మీకు తెలుసా? బేసికలీ ఇది సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌లో ఒకటి. సో, ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి మనము హోల్డింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి రకరకాల టిప్స్ ఉంటాయి. లైక్ స్టాప్ అండ్ గో మెథడ్ అని అండ్ ఈవెన్ స్క్వీజ్ మెథడ్స్ అని, క్యూగిల్స్ ఎక్సర్‌సైజెస్ అని ఇవన్నీ పాటించినా గాని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇంప్రూవ్ కావట్లేదు. శీఘ్రస్ఖలనంతో ఇబ్బంది పడుతున్నారు అంటే చాలా ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అని మీకు తెలుసా? దాని గురించే ఇప్పుడు చర్చించుకుందాం. బేసికలీ ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏజ్ పెరిగే కొద్దీ కొద్దిగా తగ్గుతూ వస్తుంది. కానీ ఎర్లీ ఏజ్‌లో ఈ ప్రిమెచ్యూర్ వల్ల సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేసుకోవడం వల్ల జీవితాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బేసికలీ ఈ హోల్డింగ్ కెపాసిటీ పెంచటమే దీని ట్రీట్మెంట్. హోల్డింగ్ కెపాసిటీ అంటే ఏంటి? ఎరెక్షన్ వచ్చిన తర్వాత ఎజాక్యులేషన్‌కి ముందు ఉండే పీరియడ్‌ని పెంచటం.